చంద్రబాబు నాయుడు గారి వల్ల ఎటువంటి అన్యాయం జరగలేదండి. ఇది ఎప్పుడో తను ప్రభుత్వంలో ఉన్నప్పుడే బయటకు వచ్చింది. కాకపోతే ఏంటంటే తను జగన్మోహన్ రెడ్డి సీఎం కుర్చీలో ఉన్నాడు కాబట్టి బయట పెట్టలేదు కొంతమంది. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారు చేసింది కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేశారు, నా మీద ఆరోపాలు వినిపిస్తున్నారు అని చెప్పిన దానికి సిబిఐ కేసు కూడా నడుస్తున్నప్పుడు సిబిఐలు ఎంక్వైరీ చేసినప్పుడు అచ్చంగా ఇది జంతువులకు సంబంధించి కొవ్వే కలిసిందని వచ్చింది కదండి. అది చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు ఎలా అవుతుంది? చెప్పమండి. ఎందుకు చెప్తాం? ఒక హిందూ మతాన్ని కుళ్ళబొడిసి హత్య చేసిన దానికన్నా కూడా ఒక మనిషిని చంపేస్తే ఆ రోజుతో అయిపోతే తలకు నీళ్ళు పోసుకొని వదిలేస్తాం. అలా కాకుండా 5 కోట్ల ఆంధ్ర ప్రజలు మీద గుండెల మీద కొట్టాడు. ఎలా కొట్టాడు అంటే బ్రాహ్మణ్స్ ఉన్నారండి, వాళ్ళు అసలు నీసి తినరు. కఠిన బ్రాహ్మణులు వెంకటేశ్వర స్వామి దగ్గర చేసే పూజారులు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళు చాలా కఠినంగా ఆయన పూజ చేస్తారు. వెంకటేశ్వర స్వామి అంటే ఒక దైవం, ఒక కులానికి చెందినవారు కాదు, హిందూ మతానికి చెందిన వ్యక్తి వెంకటేశ్వర స్వామి అన్న దైవం. ఆ దైవానికి అన్యాయం జరుగుతున్నప్పుడు అన్యాయం అని చెప్పి ప్రశ్నించినందుకు ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత అది బయటికి తీసుకొచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారి మీద బురద జిమ్మటం అనేది అది కరెక్ట్ కాదు. అసలు 110 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి పాలన ఎక్సలెంట్ అండి. ఫస్ట్ కూడా 3,000 ఉన్నది 1,000 రూపాయలు పెంచుతానన్నాడు. 1,000 రూపాయలు పెంచిందే కాకుండా ఈ నెల గెలిస్తే వచ్చే మంత్కే 1 తారీఖు నాడు 7,000 ఇచ్చాడండి. 7,000 ఇచ్చిన రోజు జనాలు పండగ చేసుకున్నారండి. పేదవాళ్ళకి గుడిసెల్లో ఒక పాక వేసుకోవాలంటే 5,000తో సరిపోతుంది. అలా పాకలు వేసుకున్న వాళ్ళు ఉన్నారు, కడుపు నిండా తిన్నోళ్ళు ఉన్నారు, 2 నెలలు దాచుకొని తిన్నోళ్ళు ఉన్నారు. నెక్స్ట్ మంత్ పెన్షన్ వచ్చే వరకు కూడా పండగ చేసుకున్న రోజులేనండి అవి. దీపావళి సిలిండర్లు ఇస్తున్నారంటే సిలిండర్లు ఇవ్వటం అనేది అది కూడా పెద్ద ఒక ఆయనకి మట్టికి చేతులెత్తి మేము దండం పెట్టాలండి. ఇప్పుడు పెద్ద కాపురం ఉంటుంది, 2 నెలల 15 రోజులకి 3 నెలల లోపు అయిపోతుంది. సిలిండర్ తెచ్చుకోవాలంటే ఒక్కొక్కరు పుస్తులు పెట్టుకున్న రోజులు కూడా ఉంటాయి. ఇప్పుడు ఇసుక కరువు అయిపోయి ఆ రోజున చేసిన కరువు ఇప్పటికి మాకు పట్టిన దరిద్రం వదల. కూలీలకి పనులు లేవు. అసలు ఏ పని లేనప్పుడు సిలిండర్ అయిపోతే పుల్లలు లేక వంట చేసుకుంటానికి ఏమి అవకాశం లేక బిడ్డలు ఏడ్చిన రోజుల్లో ఈ టైంలో ఆయన ఉచితంగా సిలిండర్లు ఇస్తున్నారంటే 3 సిలిండర్ బండ్లు ఇస్తున్నారంటే గ్యాస్ సిలిండర్లు మాకు చాలా మేము చేసుకున్న పుణ్యం అనుకోవాలి. ఆయన మతం మానవత్వం ఎలా అవుతుందండి? ఆయన హిందువు ఎందుకు అయింది? ఆయన ఒకప్పుడు బైబుల్ నేను మతస్థుడిని అని చెప్పుకున్నాడు కదా. ఆయన చెప్పుకున్నదే కదా. ఇప్పుడు వచ్చి హిందువు అంటే ఎట్లా నమ్ముతామండి? హిందువు కాదు అనే మేము అంటున్నాం. ఆయన హిందువు కాదు, ఒక మతానికి చెందినవాడు. అంటే మత కులస్తులను కూడా మనం నిందించడానికి లేదండి. మత కులస్తులు కూడా కాదు, ఆయన ఒక శాడిస్ట్ అనమాట. అతను ఒక క్రిస్టియన్స్ కాదు, ఒక హిందువు కాదు, ఒక ముస్లిమ్స్ కాదండి. అతను వేరు. అతను ఒక సైకో. ఆ సైకోని పెద్ద పెట్టేసి మేము అంత తొందరగా దింపాలనుకుంటే అంత తొందరగా దింపాం కాబట్టి ఓటు రూపాన మేము చాలా గర్వపడుతున్నాం.